సభకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అందరికీ పేరు పేరున మీడియా ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం చాలా సంతోషం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా మన అధినేత అయిన జగనన్నకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 13 ఏళ్ళలో మనందరం చూసాం ఎన్నో పోరాటాలు. అలాగే ఆ రోజు వైఎస్ఆర్ గారి పాదాల చెంత మన పార్టీ ఆవిర్భవించింది. అలాగే వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం నడుస్తూ ఉన్న పరిస్థితి మనందరము చూసాము. ఆ రోజు 2019లో ఏమి చేస్తామో చెప్పి ప్రజల నమ్మకాన్ని పొంది 151 సీట్లు సంపాదిస్తే ఈరోజు ఏమి చేశామో చెప్పి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది. ఎందుకంటే మేనిఫెస్టోని ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావించి అందులో 99% అంశాలను పూర్తి చేసిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి మన అధినేత మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగనన్న మనం చూసాం, ప్రతిపక్షంలో ఉండేప్పుడైతే ఏ పోరాటమైనా జగనన్నే చేసేవారు. ఒక రైతుల తరపున పోరాటం చేయాలన్నా, మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే మహిళల తరపున పోరాటం చేయాలన్నా, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెడితే వాళ్ళ తరపున పోరాటం చేయాలన్నా, కార్మికులు, కర్షకులు ఎవరి తరపున పోరాటం చేయాలన్నా జగనన్నే పోరాటం చేయడమే కాకుండా సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని వాటన్నిటి కూడా ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కార మార్గం చూపించడమే కాకుండా రూపాయి కూడా అవినీతి లేకుండా ఈరోజు 2,55,000 కోట్ల రూపాయలని డీబీటీ పద్ధతిలో ప్రజలకు చేరవేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా 4,35,000 కోట్ల రూపాయలని డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా పేద ప్రజల అకౌంట్లోకి, అలాగే వాళ్ళకి పథకాల ద్వారా అందించిన ముఖ్యమంత్రిగా ఈరోజు జగనన్న నిలిచారు. ఇలాంటి జగనన్న నాయకత్వంలో మన పార్టీ మరో 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న వచ్చే సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మన పార్టీ అధికార పార్టీగా జగనన్న ముఖ్యమంత్రిగా జరుపుకుంటామని ఘంటాపదంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్.